మొన్న నిర్మల్ జిల్లా ముదోల్ మండలం భోగిరం గ్రామంలో బుద్ధ జయంతి రోజు అక్కడ మాలలందరూ కలిసి బుద్ధ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రభుత్వ భూమిలోని అక్కడ బీసీలు కానీ అక్కడ మున్నూరు కోపు కులానికి చెందిన కొంతమంది ఈ బుద్ధ జయంతి కార్యక్రమం మాలలు అలాగే దళితులు అక్కడ కార్యక్రమం చేస్తుండగానే అక్కడ బుద్ధ జయంతి చేయొద్దని దళితులపై దాడి చేసి తీవ్రంగా మహిళలని చూడకుండా కర్రలతోటి జెండలతోటి వచ్చి అక్కడ దళితులపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షునిగా నా పేరు నామ సైదులు ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ దాడిలో ప్రధాన భూమిక పోషిస్తారు. ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ఈ విషయంలో ఎమ్మటే చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఈ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనే ఈ దళితులపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ నిర్మల్ జిల్లాలో భయంసలో అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రం అంతా నిశ్శశామలంగా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే ఈ నిర్మల్ జిల్లాలోనే కుల మతాల కొట్లాట పెట్టి జరగడం జరుగుతుంది. అసలు నిర్మల్ జిల్లా ఆ బోధ్ నియోజకవర్గాల రామారావు పాటిల్ గారు మీరు ఏం చేస్తున్నారు? అక్కడ మాలలపై దళితులపై మీరు ఉసిగొల్పుతురా? అక్కడ హిందుత్వాన్ని పోషిస్తురా? మీరు ఒకసారి అక్కడ ఉన్న మహేశ్వరం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మీరు బీజేపీ శాసనపక్ష నేత కదా, అసలు మీరు ఏం చేస్తున్నారు? బీజేపీని తెలంగాణలో ఈ యొక్క మతాల పేరిట మా యొక్క బహుజనుల మధ్య గొడవలు పెట్టి మాదిగలు బీసీల మధ్య గొడవలు పెట్టి మీ యొక్క అధికారానికి చేరువ కావాలని చూస్తున్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీరు మా జోలికి వస్తే తెలంగాణలో మీకు రాజకీయంగా బొంద పెడతాం. ఎందుకంటే బుద్ధుడు అందరికీ విశ్వమానవాళికి శాంతి కోరుకునే ఆ బుద్ధ జయంతి రోజు ఆ యొక్క వ్యక్తుల మీద దాడి చేయడం అంటే సిగ్గుసేటు. అక్కడ వినోద్ కాంబ్లే అనే వ్యక్తి అక్కడ ఆర్గనైజర్గా తీసుకొని బుద్ధ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంటే కావాలని ప్రభుత్వ భూమి అక్కడ వర్గాలు కబ్జాలకు గురి చేసి అక్కడ దళితులుగా మాలలుగా అక్కడ బుద్ధ జయంతి కార్యక్రమం చేస్తుంటే మీరు అణగారిన వర్గాలపై అక్కడ మున్నూరు కాపలో ఉన్న సర్పంచ్ అక్కడ మురళి కానీ అక్కడ ఉన్న వర్గాలు అంతా ఒక 500 మంది ముకుమ్మడిగా ఒక 70 మంది కార్యక్రమం చేస్తున్న బుద్ధ జయంతి కార్యక్రమం చేస్తున్న వారిపై మీరు దాడి చేయడము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో మేము ఆ గ్రామాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఒకసారి పర్యటన చేసి నిజ నిర్ధారణగా మేము పాల్గొంటాం. ఎందుకంటే ఈ బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరనే ఈ యొక్క దళితులపై దాడులు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? శాంతి భద్రతలు లోపించినాయి. ఈ పోలీసు వారు కానీ వాళ్ళ పక్షాన్నే ఉండి కొమ్ము కాస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆ దళితుల మహిళల చేతుల పుస్తెలతాలు కానీ పోయి ఆ బంగారంగానే పోయింది. మహిళల్ని చేతుల మీద తొక్కుతుర్రు జెండాలు పట్టుకొని. ఈ జై శ్రీరామ్ నినాదాలు మేము హిందువులం కాదా? మేము బొట్టు పెట్టట్లేమో చూడండి, మేమందరమో కూడా హిందువులమే. వీళ్ళు బీజేపీ హిందూ ట్యాగ్ లైన్ వేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో అల్లరిని సృష్టించాలని చూస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించకుండా అక్కడ ముదోల్ నియోజకవర్గం భోగిరం గ్రామంలో జరిగిన దాడిపై మీరు ఎమ్మటే ఒక ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి అక్కడ జరిగిన ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ బుద్ధ విగ్రహం పోలీసులు అటాగుట్టిన రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ వచ్చి బుద్ధ విగ్రహం తొలగించారు. మరి ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించలేదు. అక్కడ ఎలాంటి శాంతి భద్రతలు లోపించకుండా అందరం కలిసిమెలిసి ఉండేటట్లుగా బుద్ధ విగ్రహం వెంటనే అక్కడ ప్రతిష్ఠించాలా. ఎవరి మతాల్ని మనం గౌరవించుకోవాలా. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై అక్కడ జరుగుతున్న నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలా. మీరు కావాలని చూస్తూ ఊరుకోవట్లేరు. ఇక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళని కానీ వెంటనే విడుదల చేయాలా. వినోద్ కాంబ్లే గారిని గిట్ట అరెస్ట్ చేసి జైల్లో వేసిరు. ఒక 6గురికి అక్కడ ఆ బోధు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి దళితులపై దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గాన మీరు ఒక దళిత సమాజ వర్గానికి చెందినవారే. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లోపించకుండా పోలీస్ మిత్రులు అన్నలు మీరందరూ దయచేసి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మహిళలను చూడకుండా కానీ దాడులు చేసిరు. వాళ్ళని అరెస్టు చేయకుండా ఒక బుద్ధుడు విశ్వమానవానికి శాంతి కోరుకునే వ్యక్తిని మీరు ఆడ ఒక బుద్ధ జయంతి రోజు యావత్ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ వివిధ ఎమ్మెల్యేలు కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో బుద్ధ జయంతి చేసుకునే స్వేచ్ఛ లేదా? అంటే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర బుద్ధ జయంతులు చేయకూడదా? ఈ విషయం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది తెలియకుండా మతాల మధ్య చిచ్చు పెట్టకుండా అందరం కలిసిమెలిసేటు ఉండేటట్టు రాష్ట్రంలో ఎలాంటి అసాంఘిక శక్తులకు చావు లేకుండా ఈ ప్రయత్నం చేయాలి. అలాగే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని అన్ని దారి మళ్లించి కుల మతాల మీద చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే గారు మీరు వెంటనే స్పందించి అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ దళితుల మీదనే కేసులు బుక్ చేస్తారా? ఆ జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు? అక్కడ అసైన్ ల్యాండ్లు ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళు ఒక ఎకరంలోని బుద్ధ విగ్రహం పెట్టుకుర్రు. వాళ్ళు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకుర్రు. ఎవరి మతాలకు వాళ్ళు స్వేచ్ఛన గౌరవాలు ఇవ్వాలా.
అక్కడ ఉన్న బీసీ సమాజ వర్గాన్ని మున్నూరు కాపులు మేము కోరేది ఏంటంటే మనందరం కలిసిమెలిసి ఉంటేనే ఈ యొక్క ఆధిపత్య కులాల్ని కానీ అగ్రవర్ణాలను కానీ పాలకులు కానీ ప్రశ్నించవచ్చు. మీరే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక దళితుల మీద ఉసిగొలిపితే రేపు మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ బ్రదరు మీరు ఎలాంటి భేషజాలకు పోకుండా అక్కడ బుద్ధ విగ్రహం వెంటనే స్థాపించాలా. తొలగించిన జిల్లా కలెక్టర్ గారు మీరు ఎందుకు వాళ్ళకు మద్దతు తెలుపుతారో ఒకసారి ఆలోచన చేయండి. ముదోల్ నియోజకవర్గం కానీ నిర్మల్లోని ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కావడం లేదు. దళితులపై దాడిని, మాలలపై దాడిని ఉస్మాన్ యూనివర్సిటీ మాల విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు అందరితో కలిసి ఆ యొక్క పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు ఇంతవరకు హోంమంత్రి లేడు, శాంతి భద్రతలు ఎడిపోతున్నాయి. ఒక సంవత్సరం పరిపాలన దాటిపోయింది, రాష్ట్రంలో ఇంతవరకు హోంమంత్రి లేడు. దళితులపై దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించరా? దళితుల మాల సామాజిక వర్గాల్ని ఇంత చిత్రహింసలు పెట్టి దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాల ఎమ్మెల్యేలు ఎక్కడ పోయిరండి? సింహగర్జనల పేరుతోటి మీటింగులు పెడతారు. ఒక దళిత దాడుల మీద జరుగుతుంటే ఒక్కరన్నా వచ్చి మాలలో స్పందించిరా? ఒక గ్రామాన్ని స్పందించిరా? మాల ఎమ్మెల్యేలకు అసలు ఏం సంబంధం లేదా? మాల జాతుల మీద దాడులు జరుగుతుంటే మీరు పోయి అధికారంలో కూర్చుంటారు. మా జాతుల మీద దాడులు జరుగుతున్నాయి. బుద్ధుని జయంతి చేసుకునే స్వేచ్ఛగా లేదా మాకు ఈ రాష్ట్రంలో? అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఏంటంటే రామ్లాల్ గారు మీరు ఎమ్మటే స్పందించి దీని మీద నిజ నిర్ధారణ ఏందో మేము ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేము. రామారావు గారు ఎందుకంటే మీరు స్వచ్ఛమైన అక్కడ జరిగిన లోటుపాట్లు ఏంది, దాడులు ఎందుకు జరిగినాయి, అవతల ఎందుకు ప్రోత్బలిస్తున్నారు? మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. బుద్ధుని జయంతి విగ్రహం తొలగించరు, మీరు యథాస్థితిలో పెట్టాలా. మేము ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించామని చెప్పట్లే. మీకెంత స్వేచ్ఛ ఉందో మాకంత స్వేచ్ఛ ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకునే హక్కు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేము ఏడుకునేది ఒక్కటే ఏంటంటే ఈ యొక్క శాంతి భద్రతలు లోపించకుండా అక్కడ ముదోల్ నియోజకవర్గం భోగిరం గ్రామంలో జరిగిన సంఘటనపై ఒక సిట్టింగ్ జడ్జి కానీ ఐపీఎస్ తోటి విచారణ కమిటీ వేసి అక్కడ ప్రధాన కార్యనిర్వాహకులను నిందితులను శిక్షించాలా. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేసి అక్కడ దాడిలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించవలసిన జిల్లా కలెక్టర్ గారిని, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని మేము వేడుకుంటున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎక్కువ స్థాయిలో రాష్ట్రంలో దాడులు ఏ కమ్యూనిటీ మీద జరిగినాయంటే ఎక్కువ కేవలం మాల కమ్యూనిటీ మీదనే ఎక్కువ దాడులు జరిగింది. ఎక్కువ ఇంకా బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాలలో దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మేము నిర్మల్ జిల్లా స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉండు, అటు రామారావు పార్టీలు ఉండు, ఇద్దరు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు. ఈయన మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో చాలా అద్భుతంగా ప్రగల్భాలు పలుకుతాడు. మేము హిందువుల గురించి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. మరి మాలలు హిందువులు కారా? మరి మాలల మీద దాడి ఎందుకు చేసారు? ఆ భూమి 2 ఎకరాలన్నర ఉంది. ఆ భూమి హనుమంతుని విగ్రహానికి ఎకరం మాట్లాడి తీసుకురు, ఇంకొక ఎకరము బుద్ధ విగ్రహానికి మాట్లాడి గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత ముకుమ్మడిగా 500 మంది అక్కడున్న మాల కులం మీద దాడి చేసి మాలని కులం బట్టి కులం పేరు పెట్టి తిట్టినా కూడా అక్కడున్న అధికారులు ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంకొక విషయం, అక్కడున్న ఎస్పీ, అక్కడున్న జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏది చెప్తే గదే చేస్తున్నారు తప్ప బాధితుల పక్షాన అక్కడున్న కలెక్టరు, ఎస్పీ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంకొక విషయం, మా మాలోళ్ళందరూ కలిసి మొన్న పోయిన సంవత్సరం సింహగర్జన మీటింగ్ పెట్టిరు. మరి సింహగర్జన మీటింగ్ పెట్టే సింహాలన్నీ ఇప్పుడు ఏడవన్నాయి. ఇప్పుడు ఈ సింహాలు మాట్లాడలే కదా తమ జాతి మీద దాడి జరిగినప్పుడు. ఒక్క ఎమ్మెల్యే గారు మాట్లాడలే. 9 మంది శాసనసభ్యులు ఉంటే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలే. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన ఎస్సీ మాల కాదా? ఆయన కూడా మాట్లాడలే. ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యేలు మాట్లాడకపోతే భవిష్యత్తులో ఈ మాల ఎమ్మెల్యేలను మాల జాతి ప్రజలే ఒడగొట్టాలి. మన గురించి మాట్లాడినోడు ఎవడు కూడా శాసనసభలో మనము వాళ్ళకు ప్రాతినిధ్యం ఉండనీయకుండా చేయాలి. ఈ మధ్య సూర్యాపేటలో మాలబంటి ఇష్యూ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాలల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఏ ఒక్క దళిత లీడర్ మాట్లాడరు. మా వాళ్ళు పేరుకు పెద్ద లీడర్లు, వాళ్ళకు ప్రభుత్వం నుంచి నయానో భయంగా అందంగానే వాళ్ళ దగ్గర పోయి డై కొట్టడమే, కాలు మొక్కడమే. కానీ జాతి మీద దాడి జరిగితే ఎవడు మాట్లాడు. కాబట్టి మేము హిందుత్వాన్ని, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఈ మూకలకు అన్నీ చెప్తున్నాం, మరీ చెప్తున్నాం. మా తెలంగాణలో మీరు కాషాయం కప్పుకొని మెల్లగా రావడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా కాషాయం దళాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం. ఎందుకు అంటే
మా తెలంగాణ ప్రాంతం ఎప్పుడైనా కాషాయానికి అగనెస్ట్గానే పనిచేస్తాం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ఈ దాడిని తీవ్రంగా మనం అందరం ఖండించాల్సిందే. యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ దాడిని ఖండిస్తూ రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా చలో ముదల్ అనే కార్యక్రమాన్ని యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా తీసుకుంటాం. ఆ బాధితుల పక్షాన ఖచ్చితంగా నిలబడి వాళ్ళకు న్యాయం దక్కేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా బుద్ధుడు విశ్వమానవాళికి శాంతి చూపెట్టినవాడు. ఇప్పుడు వాళ్ళు ఆ విషయానికి వస్తే, బుద్ధుని విగ్రహం తీసేసిన విషయానికి వస్తే ఆటోమేటిక్గా హనుమంతుని విగ్రహం కూడా తీసేయాలి. అది మన పట్టభూమి, అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వంలో 2 విగ్రహాలు పెట్టినప్పుడు వీళ్ళ విగ్రహం తీసేస్తారు, వాళ్ళ విగ్రహం ఏమో ఉంచుతారు. అది ఎంతవరకు సమంజసం? ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రామారావు పాటిల్ ఇద్దరు కలిసి వీళ్ళు ఆడుతున్న డ్రామాల బీసీలను ఉసిగొల్పి మాల ప్రజల మీద దాడి చేసిర్రు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆయన పేరుకు రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఎందుకంటే పాపం ఆయనకన్నా అర్థం అవుతుందో మాకు తెలియదు. ఆయన అధికారంలోకి రావాలని మిగతా కులాలన్నీ బీజేపీకి ఓట్లేస్తే, మాల కులము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆయన మాలలకు ఏం చేసిండో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఎప్పుడన్నా మాలను పరిగణలోకి తీసుకున్నావా? కనీసం మాల ప్రజల మీద దాడి జరిగితే కూడా నువ్వు మాట్లాడుకోవడం ఎంత సిగ్గుచేటు. ఈడనేమో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తావు, అటు శాంతి భద్రత విధానం కలితే బీజేపీ వాళ్ళు నేను కథం పెడుతుంటే కనీసం నువ్వు మాట్లాడకపోతే ఎందుకు? మేము ఈ జాతి పక్షాన ఖచ్చితంగా నిలబడతాం. మేము ఖచ్చితంగా భవిష్యత్తులో చెలో ముదల్ కార్యక్రమాన్ని పిలుపునిస్తాం. మేము ఖచ్చితంగా అక్కడికి పోయి నిజ నిర్ధారణ చేసి బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, దయచేసి మాల ప్రజలారా మీకు ఒక విన్నపం చేస్తున్నా. ఫస్ట్ ఈ మాల జాతిలో పుట్టిన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బట్టి విక్రమానికి మూల పెట్టుకుంటే వివేకు, నాగరాజు, ఈ సింహగర్జన పెట్టిన సింహాలన్నీ ఒడగొట్టాలి. ఒకసారి ఒడగొడతా కానీ సింహాల బుద్ధి రావు. ఎందుకంటే వీళ్ళు పోటీ చేసి గెలిచింది రిజర్వ్ నియోజకవర్గాలు, జనరల్ స్థానాలు కావు. ఆ రిజర్వ్ నియోజకవర్గాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన గురించి మాట్లాడాలని పెట్టిన భారత రాజ్యాంగంలో. మరి ఎందుకు వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు ఉంటే ఎంత ఊడితే ఎంత? కాబట్టి ఈ ఈ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్న మన జాతి ఎమ్మెల్యేలు ఫస్ట్ మనం ఒడగొడుతున్న వీళ్ళకు బుద్ధి వస్తుందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో చెలో ముదల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు వేదాంత్ మౌర్య, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఏదైతే నిర్మల్ జిల్లా ముదల్ మండల్ బోర్గామ్ అనే విలేజ్లో 12 తారీఖు దళితుల పైన జరిగినటువంటి దాడిని ఎస్ఎస్ఎఫ్ పక్షాన అలాగే అన్ని విద్యార్థుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఈ భారతదేశంలో ఆనాడు ఆర్య బ్రాహ్మణులు వచ్చి బుద్ధిజం పైనటువంటి ఎలాంటి దాడి చేసి బుద్ధిజాన్ని నాశనం చేయాలని ఎట్లయితే ప్రయత్నం చేశారో, ఈనాడు అది వంశపారంపరంగా కొనసాగుతూ ఈరోజు కూడా అదే బుద్ధిజాన్ని రూపుమాపడం కోసం, ఎస్సీలను నాశనం చేయడం కోసం, ఎస్సీల పైన దాడి చేయడం కోసం ఒక బీసీలను ఎరగా వాడుకొని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయమే ఈ ముదల్లో జరిగినటువంటి దాడి. అంటే భారతదేశంలో స్వతంత్రం ఉంది, అందరికీ మాట్లాడే హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. అలాగే ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ కూడా భారత రాజ్యాంగం కల్పించింది. భారత రాజ్యాంగంలో ఈ మత స్వేచ్ఛ అనేది ఏ కులంలో అయినా ఉండొచ్చు, ఏ కులాన్నైనా మారచ్చు, ఏ దేవునైనా కొలవచ్చు, ఏ దేవునైనా నమ్మకపోవచ్చు అనే ఒక మతపరమైనటువంటి స్వేచ్ఛను మనకి భారత రాజ్యాంగం మనకు కల్పించింది. అదే రకంగా వాళ్ళు ఒక బుద్ధిస్టులు అదొక మతం కాదు, అదొక మార్గం. ఆ ప్రపంచానికి శాంతిని బోధించినటువంటి బుద్ధుడు ఆయన యొక్క పీస్కు నిదర్శనం, అంటే శాంతికి నిదర్శనం. అది సోపు టాపుల కోసమో ఏదో ఒక ఇన్స్టిట్యూట్లను లేకపోతే ఇంట్లోనో బొమ్మలు పెట్టుకోవడం కోసం కాదు, ఆయన మార్గాన్ని మనం ప్రజలకి పంచడం కోసము. అంటే బొమ్మలు పెట్టుకొని లేదంటే ఫోటోలు పెట్టుకొని మేము బుద్ధిస్టులము లేకపోతే బుద్ధుని మార్గంలో నడుస్తాము లేకపోతే బుద్ధుడు ఒక శాంతికి మార్గం అని చెప్పడమే కాదు, ఆయన యొక్క ఫాలో కావడము. అంటే ఒక దళితులు అంటే అంత చిన్న చూపా? దళితులు అంటే అంత చిన్న చూపా మీకు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకైనా అంటే ఒడ్డిచ్చేవాడు మనోడైతే ఏ మూలనున్న మొక్క పడుతుంది బొక్క పడుతుంది అనే సామెత ఎలా అవుతుందో, అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేను బీజేపీ కాబట్టి, నేను ఎమ్మెల్యేని కాబట్టి నేను ఏది చేసినా నడుస్తుందని చెప్తున్నావేమో, చెల్లదు. ఇది చైతన్యవంతమైనటువంటి రాష్ట్రము. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు అన్ని కలిసే ఉన్నాయి.
అంటే కులం పేరుతోటి మతం పేరుతోటి చిచ్చులు పెడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్యుపై చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఖబర్దార్. చైతన్యవంతమైన ఈ తెలంగాణ నుంచి బీజేపీని తరిమి తరిమి బయటికి కొట్టడానికి విద్యార్థి లోకం మేల్కొన్నది, సమాజం మేల్కొన్నది. ఏదో ఒక ప్రత్యామ్నాయం కావాలి కాబట్టి, ఒక వ్యక్తి చేసినటువంటి లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తిని మార్చగలిగినట్టయితే, ఇంకొక పార్టీ వచ్చినట్టయితే ప్రజలకి న్యాయం జరుగుతుంది, సుపరిపాలన జరుగుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఒక 8 సీట్లు గెలిపించినంత మాత్రాన రాజకీయంగా మీకు పట్టం కట్టినట్టు కాదు, రాజ్యాధికారం మీకు ఇచ్చినట్టు కాదు. ఇలాగే మీరు చేసినట్టయితే 8 సీట్లు కాదు కదా, 1 సీటు కూడా బీజేపీకి తెలంగాణలో రాకుండా చేసే ప్రయత్నం ఈ తెలంగాణ ఓటర్లు అతి త్వరలోనే చేయబోతున్నారు. అంటే కనీసం ఒక ఎస్సీల మీద దాడి జరిగితే కనీసం పోలీసులు కూడా, ల్యాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన పోలీసులు కూడా ఒక కులాన్ని బట్టో, లేకపోతే ప్రాంతాన్ని బట్టో, ఒక మతాన్ని బట్టో, ఒక దేవుని బట్టో మీరు అధికారంలో ఉండడం సిగ్గుసేటు. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం మీరు కృషి చేయాలి. కానీ ఎవడైతే దాడి చేసిండో దాడికి చేసిన వానికి కొమ్ము కాస్తూ మీరు కేసులు పెట్టకపోవడాన్ని ఎంత సిగ్గుసేటు అంటే అంత సిగ్గుసేటు. ఈ తెలంగాణలో కనీసం ఒక విద్యాశాఖ మంత్రి లేడు, అలాగే ఒక హోంశాఖ మంత్రి లేడు. అంటే ఆయన చేతిలో అధికారం ఉందనుకుంటున్నాడా, లేకపోతే నేను చేసిందే న్యాయం అనుకుంటున్నాడా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? మీరు ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన మీరు కనీసం మీ దగ్గరనే అన్ని మంత్రి పదవులు పెట్టుకొని మీరు ఏం పాలిస్తున్నారు? బంగారు తెలంగాణ ఎక్కడుంది బంగారు తెలంగాణ అంటే దళితుల మీద దాడి చేయడమే బంగారు తెలంగాణనా? దళితులను ఊచకూత కోయడమే బంగారు తెలంగాణనా? దళితులను చంపేయడమే బంగారు తెలంగాణనా? కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో, ఎక్కడ ముదోల్లో జరిగినటువంటి సంఘటనని ఒక నిర్ధారణ కమిటీ వేసి అక్కలకు న్యాయం జరిగేంత వరకు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కానీ ఈ తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థి లోకం ప్రతి ఒక్కటి పనిచేస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని అతి త్వరలో చలో ముదల్ని పిలుపునిస్తూ విజయవంతం చేయడం కోసం పనిచేస్తాం. ఖబర్దార్ బీజేపీ గుండాలారా, మీకంటూ మత స్వేచ్ఛ ఉన్నది, అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉన్నది. ఎవరి దేవుని వాళ్ళు కొలుచుకునే హక్కు ఉన్నది, ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించే హక్కు ఉన్నది. కానీ మీ మతాన్ని మేము మొక్కద్దు, మీ మతాన్ని మేము తొక్కద్దు అనే కాన్సెప్ట్లో లేము. కాబట్టి ఎవరి మతాన్ని వాళ్ళు మీరు చేసుకోవాలి తప్ప ఇంకొక మతాన్ని కించపరిచి దాడులు చేసే ప్రయత్నం మాత్రం చేస్తే బాగుండదని చెప్పేసి ఎస్ఎస్ఎఫ్ నుంచి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను.